సారీ అండి, సన్ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, పామ్ ఆయిల్ గురించి ఒక చేదు వార్త ఇది. టీవీ పెడితే మనం వంటగదిలో వాడే నూనెల గురించి రకరకాల యాడ్స్ వస్తున్నాయి. ఆ నూనెల వల్ల ఫలానా రకంగా ఆరోగ్యం మెరుగుపడుతుందంటూ అవి ఏకబిగిన చెప్పేస్తుంటాయి. దాంతో మనకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. అసలు ఏ నూనె వాడాలి, ఏది వదిలేయాలి అని. దీనికి మన ప్రాచీన వైద్యశాస్త్రం ఏం చెప్తుందో చూద్దాం. మహర్షి వాగ్భటాచార్యుల వారంటారు, జీవితాంతం వాతాన్ని క్రమంలో ఉంచాలంటే మీరు శుద్ధమైన వంట నూనెలను వాడాలి అని. శుద్ధమైన నూనె అంటే నాన్ రిఫైన్డ్ నూనె. నూనెలో ఏమీ కలపకుండా గానుగ నుండి సరాసరి తెచ్చుకున్న నూనె వాడాలి. ఈ శుద్ధమైన నూనెకు వాసన ఎక్కువగా ఉంటుంది, బాగా జిగురుగా ఉంటుంది, చిక్కగా మంచి వాసన వస్తూ ఉంటుంది. నూనెలో ఉండవలసిన ముఖ్య అంశం జిగురు పదార్థం ప్రోటీన్స్. ఆ జిగురును వేరు చేస్తే నూనె మిగలదు. నూనెలో వాసన రూపంలో ఉండే ఆర్గానిక్ కంటెంటే ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్. నూనెని రిఫైన్డ్ చేసినప్పుడు జిగురు, వాసన పోతాయి. ఇక అందులో ఉండేది నూనె కాదు, నీళ్లే అంటారు. అలాగే నిజానికి భారతదేశంలో 50 సంవత్సరాల పూర్వం వరకు ఈ రిఫైన్డ్ ఆయిల్ లేదు. రిఫైన్డ్ నూనె చేసేటప్పుడు 6 రకాల హానికరమైన కెమికల్స్, డబుల్ రిఫైన్డ్ చేసేటప్పుడు 13 రకాల హానికరమైన కెమికల్స్ వాడుతున్నారు. ఈ కెమికల్స్ ముందు మన శరీరంలో వాటంతటా అవే విషాన్ని పుట్టిస్తాయి. ఈ రిఫైన్డ్ ఆయిల్లో మన శరీరానికి కావలసిన జిగురు, వాసన, ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఏవీ ఉండవు. చాలా హానికరమైన ఎటువంటి రిఫైన్డ్ ఆయిల్స్ అస్సలు వాడకూడదు. వాతాన్ని నివారించడానికి శుద్ధమైన నూనె, పిత్తాన్ని నివారించడానికి దేశవాళీ ఆవు నెయ్యి, కఫన్ను సక్రమంగా ఉంచాలంటే అన్నింటికన్నా ఉత్తమమైనది బెల్లం, తేనె. కుస్తీ పట్లు, దండీలు, బస్కీలు తీసేవారికి మాత్రమే గేదె నెయ్యి మంచిది అంటారు వాగ్భటుల వారు. మోకాళ్ల నొప్పులు, నడున్నొప్పి, మెడ నొప్పులు, హార్ట్అటాక్, పక్షవాతం, బ్రెయిన్ ట్యూమర్ వంటివి వాతం పూర్తిగా తగ్గిపోవటం వల్ల కానీ లేదా చెడిపోవడం వల్ల కానీ కలుగుతాయి. పొద్దుతిరుగుడు పూల విత్తనాలను అంటే సన్ఫ్లవర్ సీడ్స్ను గేదెలకు మరియు పశువులకు మాత్రమే పెట్టదగినవి. మనకు ఏమాత్రమూ ఈ సన్ఫ్లవర్ ఆయిల్ వాడదగినది కాదు, ఆరోగ్యకరము అంతకన్నా కాదు. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ ఎంత మాత్రమూ వాడదగినవి కాదు. సోయాబీన్స్ ఆయిల్ మరియు సోయాబీన్ పాలు ఏమాత్రమూ వాడరాదు. పందులు తినదగినవి ఈ సోయాబీన్స్, ఎందుకంటే పందులు మాత్రమే వీటిని తిని అరగించుకోగలవు. మనుషుల్లో ఈ సోయాబీన్స్ ని అరిగించే ఎంజైమ్స్ లేనే లేవు, కావున వీటిని వాడరాదు. వీటిని వాడితే మందులు లేని భయంకరమైన రోగాలు ఖచ్చితంగా వస్తాయి. పామోలిన్ ఆయిల్ కూడా చాలా హానికరమైన ఆయిల్. వీటిని వాడుతున్న వారికి మొదట మలబద్ధకం వస్తుంది. ఈ మలబద్ధకమే అన్ని రోగాలకు మూలం. ప్రస్తుతం చాలా రోగాలకు మూలం ఈ పామోలిన్ ఆయిల్. ఈ పామోలిన్ పంట పండించే దేశాల్లో ఈ నూనెను నిషేధించారు. వారు ఏ విధంగా కూడా ఈ పామోలిన్ వాడటం లేదు. ప్రపంచంలో ఒక్క భారతదేశంలో మాత్రమే ఉపయోగిస్తున్నారు. విదేశీయులకు భారతదేశం ఒక ప్రయోగశాలగా మారింది. కావున మనం మన సంపూర్ణ ఆరోగ్యం కోసం వీటిని త్యజించాలి. శుద్ధమైన నూనెలను వాడితే మీరు జీవితాంతం ఆరోగ్యంగా జీవించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.